తల్కిషలో ప్రైజ్ల వందనాలు. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండము 23వ అధ్యాయము 8వ వచనం. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి వృద్ధితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. నీతిమంతుల ఆ మాటలకు అపార్థము కలుగజేస్తుంది కాబట్టి మనము లంచము పుచ్చుకొనకూడదు. అలాగనే మనకు కూడా గురుడితనాన్ని కలుగజేస్తుంది కాబట్టి మనము లంచము పుచ్చుకొనవద్దని ఈ న్యాయశాస్త్రంలో మనకు తెలియజేయబడుచున్నది. అదేవిధంగా 23వ అధ్యాయము 1వ వచనంలో లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. శత్రువుది ఏదైనా పోయినప్పుడు అది నీకు దొరికితే అది తీసుకెళ్ళి శత్రువుకు అప్పగించాలని మరి ఈ యొక్క న్యాయశాస్త్రం తెలుపుతుంది. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడినట్టు చూచి దాని నుండి తప్పింపక ముందు అని నీవు అనుకున్నాను అగత్యముగా వారితో కలిసి దాన్ని విడిపింపవలెను. వారు నష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు నీవు చూస్తే ఆ బాధల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు నీ యొక్క పొరుగు వారిని నీవు వారికి విడిపించే విధముగా నీ ప్రయత్నంగా నీవు చేయాలని మరి లేఖన భాగం చదివిస్తూ ఉన్నది. ఇక్కడ ఎద్దు అని ఇచ్చాడు, కానీ మరి ఆ ఎద్దు ఆ విధంగా ప్రమాదం ఉన్నప్పుడు ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి నీవు ఎంత ప్రయత్నం నువ్వు చేయాలి అని మరి ఈ యొక్క న్యాయశాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. దరిద్రుని వాచ్యములో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు. దరిద్రుడైనా ధనికుడైనా న్యాయపు తీర్పు తీర్చాలని ఈ యొక్క లేఖన భాగం తెలియజేస్తుంది. అబద్ధములకు దూరముగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతులనైనను చంపకూడదు. నిరపరాధిని నీతిమంతులని చంపకూడదని మరి తెలియజేస్తూ ఉన్నాడు. నేను దుష్టిని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తులో పరదేశులై ఉంటుంది కదా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి ఈ యొక్క న్యాయశాస్త్రం మోషే గారు మరి మోషే గారికి యావే వారు వివరిస్తున్న సందర్భం మరి ఇలాంటి ఆజ్ఞలను మనం నేర్చుకొని తగు రీతిగా మనము న్యాయము కలిగి జీవించే వారుగా ముందుగా ఆ విధంగా నడుచుకుని